చూపించాడు. మొదటి పాట ఇలాగుంటుంది ఏమండి. మొదటి పాటలో ఆయన ఎలా పుట్టాడు, ఆ తర్వాత ఆయన చేసిన త్యాగము 7 మాటలు కూడా ఇందులో రాయబడ్డాయి అన్నమాట. శత్రువుల సహితం దయతో క్షమించి పాపిని శిక్షించక సిలువలో రక్షించి, శత్రువుల సహితం దయతో క్షమించి పాపిని శిక్షించక సిలువలో రక్షించి, బాధలలోనైనా బాధ్యత మరువక, బాధలలోనైనా బాధ్యత మరువక తల్లిని శిష్యునికి అప్పగించినావా, తల్లిని శిష్యునికి అప్పగించినావా. ప్రవచన పురుషుడు నా ప్రభుయే, ప్రవచన పురుషుడు నా ప్రభు, ప్రవచనాలు నెరవేరెను చూడు, ప్రవచన పురుషుడు నా ప్రభు యేసు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని శ్రమంతటిని సహించి, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని శ్రమంతటిని సహించి, దాహము కొని లేఖనము నెరవేర్చి, దాహము కొని లేఖనము నెరవేర్చి పంపబడిన ఉద్దేశాన్ని సమాప్తి చేసినాడు, పంపబడిన ఉద్దేశాన్ని సమాప్తి చేసినాడు. ప్రవచన పురుషుడు నా ప్రభు, ప్రవచన పురుషుడు, ప్రవచనాలు నెరవేరెను చూడు, ప్రవచనాలు నెరవేరెను చూడు, ప్రవచన పురుషుడు నా ప్రభు యేసు. సంపూర్ణ సమర్పణతో తన ఆత్మను అప్పగించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. సంపూర్ణ సమర్పణతో తన ఆత్మను అప్పగించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. నశించుచున్న ప్రతి ఒక్కరి కొరకు, నశించుచున్న ప్రతి ఒక్కరి కొరకు రక్షణనిచ్చుటకై పిలుచుచుండెను, రక్షణనిచ్చుటకై పిలుచుచుండెను. ప్రవచన నా ప్రభు యేసు, ప్రవచన పురుషుడు, ప్రవచనాలు నెరవేరెను చూడు, ప్రవచనాలు నెరవేరెను చూడు, ప్రవచన పురుషుడు నా ప్రభు యేసు, ప్రవచన పురుషుడు నా ప్రభు యేసు. హల్లెలూయా. 7 మాటలు సువార్త. మొదటి చరణం అయితే ఏమంటే ఎలా పుట్టాడో ఇందులో క్లుప్తంగా, విస్తారించి మాటలు కాదు, చిన్న మాటలే ఎక్కువ అర్థం అంటారు కదా. ఒక ఆయన, ఎవరమ్మాయినా చెట్టు కింద కూర్చొని ఉప్పు కప్పు రొంబు అన్నట్టు అన్నమాట. ఇది దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3 మాటలు ఉంటాయి. ఎన్ని మాటలు? 3 మాటలే.
కామన్గా చివర ఒక మాట ఉంటుంది, అది కామన్. కానీ ఒకటే మాట ఉంటుంది, 3 మాటలు ఉంటాయి. ఆ 3 మాటల్లోనే చాలా చాలా అర్థాలు అనమాట. దాన్ని చూసి సిపి బ్రౌన్ అని కలెక్టర్ గారు ఇన్స్పైర్ అయిపోయారు. ఇన్స్పైర్ అయిపోయి ఎంత గొప్ప వ్యక్తి అని అతని కోసం అతను రాసినవన్నీ ఆయన కలెక్ట్ చేశాడు. మన వాళ్ళు ఎవడ కలెక్ట్ చేయలేదు ఏమండి. అలాగే మనకు ఒక డిక్షనరీ కూడా లేదు. దేనికి? తెలుగు భాష గొప్పదే, కానీ ఎవడో కూడా ఏం రాయలేదు, ఒక డిక్షనరీ రాయలేదు. సిపి బ్రౌన్ గారు రాశారు మన డిక్షనరీ. తెలుగు డిక్షనరీ మొదటగా రాసింది ఎవరండి? సిపి బ్రౌన్ దొరగారు. తెలుగులో డిక్షనరీ ఒక ఇంగ్లీష్ వాడు రాసాడు మనకి. అదేదో గొప్ప అని చెప్తున్నారు. గొప్ప ఎవరంటే వాళ్ళది గొప్ప. వాళ్ళు మనకు భాషను గౌరవించారు కనుక కలెక్టర్ గారు అంటే ఎన్ని పనులు ఉంటాయి? అన్ని పనులున్నా మనకి డిక్షనరీ ఆయన రాశాడు. హల్లెలూయా. అందుకే తెలుగు డిక్షనరీ ఎవరు రాశారు? సిపి బ్రౌన్ గారు, బ్రౌన్ దొరగారు. అందుకే సోమలకోటలో ఒక ఏరియాకి ఏంటి తెలుసా? బ్రౌన్పేట అని పేరు. బ్రౌన్పేట, సోమలకోటలో బ్రౌన్పేట అంటారు. ఒక పెద్ద కమ్యూనిటీ ఏరియాని బ్రౌన్పేట అని పెట్టుకున్నారు. బ్రౌన్ దొరగారు అనమాట. అంత గొప్ప సేవ చేశాడు ఎవరికి? ఆంధ్రులకు. కాబట్టి ఆ దొరగారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దొరగారే ఈ పద్యాలను కూడా సేకరించి మనకి ఇచ్చాడు. ఈ మామూలు ఎందుకంటే చేయరు. ఎందుకంటే వేమన చెప్పింది నిక్కచ్చి అయిన మాటలు. పెంట తినడు కాకి పితరుడు ఎలాగయ్యాడు అంటాడు. అంటే పెంట తింటదా? అదేమో మా ఆత్మలు వచ్చారనుకుంటారు వీళ్ళు. కాబట్టి చాలా నిక్కచ్చిగా మాట్లాడాడు. ఆ నిక్కచ్చిగా మాట్లాడే వాళ్ళకి, కొంతమందికి అజ్ఞానులకి ఏమంటే అర్థం తెలియదు, కానీ ఆలోచించిన వాళ్ళందరూ కూడా సత్యాన్ని గ్రహిస్తారు. హల్లెలూయా. సరే, ఏదేమైనా ఈ పాట రాయడానికి ప్రేరణ దేవుడే. హల్లెలూయా. ఇది నా గొప్పతనం ఏమీ కాదు. హల్లెలూయా. వాళ్ళ బాబు పాలరాజు గారు ఎంత తెలివైన వాళ్ళు అనుకోవద్దు, నాకు ఏం తెలివి లేదు. హల్లెలూయా. నా తెలివి, నా జ్ఞానము అన్నీ ఆయనే. హల్లెలూయా. రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 5:10 వాక్య ధ్యానాల్లో, ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడు చేత మరి నిశ్చయముగా ఆమేన్ రక్షించబడుదాము. హల్లెలూయా. చిన్నమాట ప్రార్థన. యేసయ్యా, ఈ వాక్యం ద్వారా నాతోనూ, మా బిడ్డలందరితోనూ, వీక్షకులు, ప్రేక్షకులు అందరితోనూ ఈరోజు మాట్లాడండి, ప్రత్యేకపరచండి. ఈ లోకానికి యేసుక్రీస్తు మరణించడానికి ఎందుకు వచ్చాడంటే ఆయన మనలను దేవునితో సమాధానపరచడానికి వచ్చాడనే సత్యము మీ బిడ్డలందరూ నేర్చుకోగలడానికి సహాయం చేయండి. అనుసరించి నడవడానికి సహాయం చేయండి. అనేకులు బోధించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, పాపి అయిన దేవునికి, పాపి అయిన మానవునికి ఏంటండి, పాపి అయిన మానవునికి దేవునికి మధ్య సమాధానాలు 2 విధాలుగా జరగవలసి ఉన్నది. పాపి అయిన మానవునికి దేవునికి సమాధానాలు 2 విధాలుగా జరగాలంట. 2 విధాలుగా జరగాలి. మనం ఎప్పుడు కూడా ఒకే విధాన్ని మనం అనుకుంటాం, కానీ అక్కడ వేసి కూర్చోబెట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 2 రకాలుగా ఏమవ్వాలా? 2 రకాలుగా జరగవలసి ఉన్నదన్నమాట. ఏంటండి ఆ 2 విధాలు అని అంటే, ఒకటి దేవుని పట్ల మన ఆలోచన విధానం. దేవుని పట్ల మన ఆలోచన విధానం ఒకప్పుడు ఏంటంటే తిరస్కారం. ఆయన ఏం చేసాం? మనం తిరస్కరించాం. మనకి ఇష్టం వచ్చిన భక్తి ఏదో మనము చేసుకుంటూ ఆయనను మనం ఏం చేసాం?
తిరస్కరించామన్నమాట. ఇప్పుడు మనము దేవుణ్ణి మన ఆలోచన విధానంలో ఆయన్ని తిరస్కరించాం కనుక ఇప్పుడేం చేయాలా? ఆయన యందు విశ్వాసం ఉంచాలా, అంటే ఆయన్ని ఇష్టపడాలా, ఆయన్ని అంగీకరించాలా, లేకపోతే ఆయన్ని నమ్ముకోవాలా. ఇన్ని రోజులు ఆయన ఏం చేసాం? నమ్ముకోలేదు. ఇన్ని రోజులు ఆయన ఏం చేసాం? తిరస్కరించాం. ఇన్ని రోజులు ఆయన ఏం చేసాం? లెక్క చేయలేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన్ని ఇష్టపడాలా, ఆయన్ని అందు విశ్వాసం ఉంచాలా, లేకపోతే నమ్మకం ఉంచాలా, ఆయన నువ్వు అంగీకరించాలా అనే విషయాలు వల్ల మనం ఏమవుతామంటే ఇప్పుడు సమాధానపరచబడతాం. ఎవరితో? దేవునితో ఇప్పుడు సమాధానపరచబడతాం. ఇన్ని రోజులు మనం దేవుడికి దూరస్తులం, కానీ మనం ఎప్పుడైతే తిరస్కరించాం కనుక ఇప్పుడు అంగీకరిస్తున్నాం కనుక, ఏమంటే విశ్వాసం ఉంచుతున్నాం కనుక ఇప్పుడు దేవుడితో మనం ఎవరు చెప్పండి? సమాధానపరచబడిన వారు. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఒకటి అది. రెండోది ఏంటంటే దేవుడు మన పట్ల దేవుడు మన పట్ల ఏ వైఖరి? ఉగ్రత వైఖరి కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల ఏం కలిగి ఉన్నాడమ్మా? ఉగ్రత. అంటే పాపం చేసాం, పాపంలోనే బ్రతుకుతున్నాం కాబట్టి దేవుడు మనకి ఏమై ఉన్నాడు? ఉగ్రత. ఆయన ఉగ్రత మనుషులందరి మీదకి వస్తుందంట. అదే కదా మనం చదివాం. ఏమండి, ఆయన ఉగ్రత పాపం చేసిన వారి మీదకి ఏమొస్తుంది? శత్రువులంటే ఉగ్రత. అమ్మా, మనం అనగా శత్రువులమై ఉండగా, అంటే ఇప్పుడు శత్రువు మీద ఏమండి అవతల వ్యక్తికి ఏముంటుంది? ఉగ్రత, కోపం, ఏమండి శిక్ష అనేది ఉంటుంది కదా. కానీ దేవుడు మన మీద ఉగ్రత కలిగి ఉన్నాడు కనుక ఇప్పుడు దేవుడిలో మనకేం కావాలా? ఇప్పుడు దేవుడు ఆ తిరస్కరించడం ద్వారా మనం దూరంగా ఉన్నాం, అసమాధానంతో ఉన్నాం. ఇప్పుడు అంగీకరించడం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా సమాధానం కలిగింది మనకి. ఇప్పుడు మరి దేవుడిలో ఏముందంటే ఉగ్రత ఉన్నది. ఆ ఉగ్రత మానవుల మీద ఉన్నది, శత్రువులమై ఉన్నాం. ఇప్పుడు ఆయన ఏమవ్వాలా? ఆయనలో కూడా మార్పు రావాలా. ఇప్పుడు మనలో మార్పు వచ్చి ఆయన వైపు ఎలాగైతే విశ్వసించామో ఆయన్ని, అలాగే ఆయనలో కూడా మార్పు రావాలి. ఆయనలో మార్పు వస్తుందా? ఇప్పుడు మన మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనలోంచి వచ్చింది. మనకు మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సువార్తను తెలుసుకున్న తర్వాత, ఆయన ఏంటో తెలుసుకున్న తర్వాత మనలో మార్పు వచ్చింది. ఆయన అందు విశ్వాసం ఉంచాం, మనకు సమాధానం వచ్చింది. ఎక్కడి నుంచి? ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు మరి ఆయనలో ఏం రావాలంటే మార్పు రావాలా. ఆయనలో మార్పు రావాలా. ఆయనలో మార్పు అంటే ఆయన మారిపోతూ ఉంటాడా? ఆయన మారుతాడా? మాటికి మారిపోతూ ఉంటాడు ఆయన. మనమైతే మారిపోతూ ఉంటాం, కానీ ఆయనలో మారడే. కానీ ఆయనలో మార్పు ఏంటి? మరి ఆయనలో మార్పు వస్తే ఆయన మార్పు ఇవ్వడు కదా. కానీ ఆయనలో మార్పు పెట్టి ఆయన మార్పు బయట నుంచి తెచ్చుకుంటాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి మార్పు? ఆయన ఉగ్రత ఉందండి ఆయనలో. ఇప్పుడు ఆయనలో మార్పు రావాలి. ఎక్కడి నుంచి వస్తుంది మార్పు? ఆయన మారిపోయేవాడా? మాటికి వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఏప్రిల్ రాసిన పత్రిక 13:8 యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అవును, యుగములు ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. అంటే ఆయనలో మార్పు లేదు. మరి మార్పు లేనితే ఇప్పుడు మరి మన మీద ఆయనకి ఏముంది? ఉగ్రత ఉంది. మరి ఉగ్రత మార్పు రాకపోతే ఉగ్రతలోనే ఉంటాం కదా. మరి ఆయన మారడు కదా. మరి ఏంటి విషయం ఏంటో తెలుసా? బాగా వినండి అమ్మా. మనకి మార్పు రావాలంటే బయట నుంచి రావాలా. ఆయనకి మార్పు రావాలంటే ఆయన బయట నుంచి రాదు మార్పు, ఆయనలోనే మార్పు ఉంది. ఆ మార్పుని ఇంకొక మాటలో కృప. ఆ మార్పునే ఇంకో మాటలు ఏమంటో తెలుసా? కృప. అందుకే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా మారడైన, కానీ ఆయనలో ఉగ్రత ఉంది, అలాగే కృప ఉన్నది. ఆయనలో ఉగ్రత ఉన్నది, కృప. అంటే కృప మార్పు నాకు దారి తీస్తుంది. కృప ఏం తీసుకొస్తుంది? నీ మీద, నా మీద, మన మీద ఉన్న ఉగ్రతల నుండి ఆయనలో మార్పు తీసుకొస్తా. ఆ మార్పు ఏంటంటే సమాధానము. అదే మార్పు. కానీ ఆయనలో మార్పు బయట నుంచి వచ్చింది కాదు కదా. అందుకని ఆయన మార్పు లేనివాడు. అందుకే మీకు సొదొమ గొమొర్రాలను నాశనం చేసేస్తాను అన్నాడా? నాశనం చేశాడా? చేశాడు.
చేశాడు కదా, నాశనం చేస్తానన్నాడు, చేశాడు కదా. నిన్నవే పట్టణాన్ని నాశనం చేస్తానన్నాడా? అన్నాడా? నాశనం చేశాడా? చేయలేదు. మార్పు. హల్లెలూయా. ఎస్, ఆయన చేతనంటే చేయగలడు. కానీ ఏమండి, ఎవరైతే పశ్చాత్తపడి ఆయన వైపు తిరిగి మార్పు చెంది ఏమంటే మార్పు ఆయన దగ్గర నుంచి పొందుకొని విశ్వాసం ఆయన యందు తిరిగి విశ్వాసం ఉంచుతారో వారికి ఏమొస్తుందో తెలుసా? ఉగ్రత నుండి తప్పించబడి వారికి సమాధానం వస్తుంది, వారికి క్షమాపణ వస్తుంది. వారికి ఉగ్రత రావాల్సింది ఏమండి క్షమాపణ, సహాయం వస్తుంది. హల్లెలూయా. అప్పటి వరకు నువ్వు శత్రువు, ఇప్పుడు నువ్వు తన బిడ్డగా మారిపోతావు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. అప్పటి వరకు నీవు నేను మనం ఎవరో శత్రువులమై ఉండగా ఇప్పుడు మనం ఏమవుతుండే ఆయన పిల్లలుగా మారిపోతున్నాం. ఎక్కడి నుంచి? ఆయనలో వచ్చిన మార్పు. ఆ మార్పు బయట నుంచి రాలేదు, ఆయనలోనే ఉంది అది. అందుకే మార్పు లేనివాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయనలో ఉగ్రత ఉంది, మార్పు ఉంది. అందుకే నువ్వు లోబడి పశ్చాత్తపడి ఆయన వైపు తిరిగి విశ్వాసం ఉంచితే ఆయన క్షమాపణ, సమాధానం నీకు వస్తుంది. ఏమండి, అలా కాకుండా నేను ఇలాగే ఉండిపోతాను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను లోకానుసారంగా బ్రతుకుతానంటే వారి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. వారు దేవుని శత్రువులు, వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు అర్థమైందా? కాబట్టి అనేక మంది ఆయన అంగీకరించి విశ్వసించటం లేదు కనుక వారు ఇంకా శత్రువులుగానే ఉండిపోయారు. అంగీకరించిన వాళ్ళందరూ కృపను పొందుకొని, రక్షణ పొందుకొని, సమాధానం పొందుకొని దేవునిలో ఉన్నారు. హల్లెలూయా. అందుకే సమాధానాలు రెండు. ఒకటి నీలో సమాధానం, రెండు దేవుని సమాధానం నీ మీదకి రావాలా. నీవు దేవుని వైపు తిరిగితే నీలో సమాధానం, దేవుడు నీ వైపు తిరిగితే అనగా నీలో సమాధానం. అంటే ఇప్పుడు దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? ఆయన యొద్ద నుండి సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు నీకు ఏమైపోయాడంటే తండ్రి అయ్యాడు. అందుకే దేవుని సమాధానం రావాలంటే నువ్వేం చేయాలా? ఆయన యందు విశ్వాసం ఉంచాలా. అమ్మా, అది అయిపోయింది, విశ్వాసం ఉంచేసానండి. ఇప్పుడు విశ్వాసం ఉంచినప్పుడు రెండవది ఏంటంటే దేవుని వైఖరి ఉగ్రత నుండి ఆయన వైఖరిలో మార్పు వచ్చి ఇప్పుడు ఏమవుతుందంటే కనికరము, దయాకృప వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఆయన వైఖరిలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. నీ వైఖరిలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. ఆ మార్పే అంటే ఆయనతో నువ్వు సమాధానం పడ్డ నీకు ఆయనకి సమాధానము, ఆయన నీతో సమాధానం, నీకు ఆయనతో సమాధానం. ఇప్పుడు మీరు మిత్రులు అయిపోయారు. మీరు ఏమైపోయారు? బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది అయ్యా నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నాకేంటో తెలియని వేదన, దుఃఖము, బాధ నాకు వస్తుందండి, మీరు చెప్పండి అంటే వాళ్ళంటారు నువ్వేం చేయాలంటే నువ్వు పూర్వకాలంలో చాలా ఘోరమైన పూర్వకాలంలో నువ్వు చాలా భయంకరమైన పాపాలు చేసావు, నువ్వెంతో మందిని చంపావు. ఒకసారి నువ్వు వెళ్తున్నప్పుడు అక్కడ గుర్రం ఉంది, ఆ గుర్రానికి బాణం వేసి కొట్టావు. ఆ గుర్రం యొక్క తల్లి ఎంతో విలవిల్లాడింది. ఆ శాపం నిన్ను, నీ కుటుంబాన్ని పట్టుకొని ఇప్పుడు గుర్రంలాగా నువ్వు తిరుగుతున్నావు శాంతి లేకుండా అన్నట్టుగా ఏదో ఒక కలిపిన కథ చెప్పేసి ఆ వ్యక్తికి ఏం చేస్తారంటే, కాబట్టి నీవు ఒక యాగం చెయ్యాలా, లేకపోతే ఒక ఇది చెయ్యాలా, లేకపోతే ఒక అన్నదానం చెయ్యాలా, లేకపోతే నువ్వు ఒక వస్త్రదానం చెయ్యాలా, లేకపోతే నువ్వు గోదానం చెయ్యాలా అని ఏదో ఆ డబ్బును బట్టి, ఆడి స్థితిని బట్టి ఆడి చేత శుభ్రంగా ఖర్చు పెట్టిస్తారు. ఈ ఖర్చు పెడుతున్నప్పుడు ఆడికి ఏమనిపిస్తుంది అంటే, అమ్మో ఏదో నేను చేస్తున్నాను కనుక నా పూర్వకాల జన్మలో చేసిన పాపాలు ఇప్పుడు ఏమవుతున్నాయి, నన్ను పట్టుకున్నాయి, నాకు విడుదల అవుతుంది అనుకుంటాడు. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మొదలవుతుంది. ఏదో తెలియని బాధ, వేదన, దుఃఖం అతనిలో కలుగుతుంటుంది. మళ్ళీ ఏంటయ్యా అంటే నువ్వు అనుభవించవలసింది అంటూ ఉంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు చిన్నపిల్లడికి గాయం తగిలిందండి, దెబ్బ తగిలింది,
ఆడు ఏడుతున్నాడు బాగా. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, ఒరే ఒరే ఏడకరా, లేదు ఆ బొమ్మ చూడరా, ఈ బొమ్మ చూడరా అని ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇస్తుంది. ఐస్ క్రీమ్ తీసుకొచ్చినప్పుడు ఆడు ఆ తింటున్నప్పుడు ఏం చేస్తాడు, ఏడటం మానేసి కొంచెంసేపు తింటాడు. ఆ తర్వాత కొంచెం బాగానే ఉంటాడు. అంటే ఈ ఐస్ క్రీమ్ మీద, తల్లి చూపించిన మాటల మీద దృష్టి పెట్టడం వల్ల ఆ గాయాన్ని కొంచెంసేపు ఏమవుతాడు, మర్చిపోతాడు. ఆ నొప్పి కూడా మర్చిపోతాడు. కానీ కొంచెంసేపు ఉన్న తర్వాత మళ్ళీ మొదలెడతాడు దాన్ని చూసి. ఆ నొప్పి మళ్ళీ అతనిలో మొదలవుతుంటుంది. అర్థమవుతుందా? అప్పుడు మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు. అంటే అతడు క్లియర్గా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ పిల్లాడు ఆ గాయం అంతా కూడా స్వస్థత మానిపోవాలా. ఏమంటే గాయం మానాలి. హృదయంలో ఏముంది? పాపకాయం ఉంది. ఆ పాపకాయం మానకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇలా చేయి, ఇచ్చేయి, అచ్చేయి, నవ్వు బాగా నవ్వు అంటే ఒకళ్ళ ముఖంలో చూసుకొని నవ్వుకుంటా. కృత్రిమమైన నవ్వు ఎక్కడి నుంచి రావాలా? హృదయంలోంచి రావాలి. హల్లెలూయా. ఆ నవ్వే నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ నవ్వే నీకు గొప్ప బలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. అందుకే కృత్రిమంగా నవ్వు దానివల్ల నువ్వేం పొందుకోలేవు, ఆర్టిఫిషియల్. అందుకే ఒకడు ఏం చేశాడట, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట. అయ్యా, నాకు ఎంత బాధ అనిపిస్తున్నానో నాకు తెలీదు, ఏదో తెలియని దుఃఖం నన్ను వెంబడిస్తూ ఉంది, నన్ను కృంగదీస్తూ ఉంది. ఏంటి పరిస్థితి? నాకు నవ్వు కావాలండి అంటే దానికి మందులు లేవయ్యా. ఆ నవ్వు రావడానికి మందులు లేవు. కానీ నేను ఒకటి చెప్తాను, ఈ ఊర్లో ఒక మంచి సర్కస్ జరుగుతుంది. ఆ సర్కస్కి వెళ్ళు, అందులో ఒక బొఫూన్ అన్నాడు, భలే నవ్వేస్తున్నాడంటే అప్పుడు ఎలా కొంచెం చూసి, ఏవయ్యా అని చెప్పింది నీకు అర్థం అవట్లేదంటే, ఆ బొఫూనే నేనండి అన్నాడట. ఆ బొఫూన్ యాస వేసినోడే నేను. చూసారా? కాబట్టి ఎంతోమంది నవ్విస్తూ ఉండొచ్చేమో, కానీ హృదయంలో ఒక భయంకరమైన గాయం, దెబ్బ, వేదన, ఏమండి పాపం ద్వారా వచ్చిన ఆ శోధన ఆ లోన ఉండిపోతే మనుషులు ఎలాగవుతారండి? దాని నుండి విడుదల చేయగలిగిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ చెప్పలేదు. ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ప్రయాసపడి భారము ఇచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మదినిస్తాను, విశ్రాంతినిస్తాను, శాంతినిస్తాను అనే మాట అర్థం అది. అంతకంటే ఇంకెవరండి? క్లియర్గా చెప్పిన వాళ్ళకి ఎవరున్నారండి? కాబట్టి ఈ లోకంలో ఉన్నవాళ్ళు నువ్వు వెళితే నువ్వు పూర్వకాలం పాపం అంటారు. ఇంకేం చెప్పలేక నువ్వు పూర్వకాలం లేదు, ఏ కాలం ఒకటే మనిషి, ఒకే జన్మ. మనిషికి జన్మ లేదు, మనిషికి శాంతి లేదులే, మరొక్క జన్మ లేదులే, మనిషికి శాంతి లేదులే, మరొక్క జన్మ లేదులే. నువ్వేసు వైపు చూడాలి అన్నా, నువ్వేసు వైపు చూడాలి అక్క, నువ్వేసు వైపు చూడాలి అమ్మా, నువ్వేసు వైపు చూడాలి నాన్నా. ఇంకో జన్మ లేదు. ఎలకగానో, పిల్లిగానో, చిలకగానో, కందిరగ్గానో ఏదో పుట్టేద్దాం అనుకుంటే మనిషికి ఇంకొక జన్మ లేదు, ఇదే జన్మ. అందుకనే కదా మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వజనులకు సువార్త ప్రకటించమని చెప్పిన బాధ్యత. అందుకే మరొక జన్మ ఉంటే మరొక జన్మలో చూసుకుందాం అనుకుంటాం, చూసుకుంటానికి ఇంకా టైం లేదు. అందుకే ఏ విధం చేతన మనుషులు ఏం చేయాలి? మనం ప్రభువు సువార్తను చెప్పాలి, వారిని ప్రభు దగ్గరికి మనం నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోమాపత్రిక 5:10 అదే అంటాడు, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడు చేత మనము మరి నిశ్చయంగా రక్షించబడి జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమండి 2 సమాధానాలు ఏంటి అని అంటే, మనము దేవుని వైపు మనం తిరిగి విశ్వసించడం ద్వారా మనలో సమాధానం, దేవుని మార్పు, ఉగ్రతలో నుండి ఆయనలో మార్పు రావడం ద్వారా మన కృపలో ఆయన బిడ్డలైపోవడం. హల్లెలూయా. ఉగ్రత అనేది ప్రభులో ఉంది. ఎవరి మీద? మన మీద. ఇప్పుడు ఆ ఉగ్రత ఏమైపోయింది? యేసు కాచిన రక్తము ద్వారా, బలియాగం ద్వారా ఆ ఉగ్రత ఏమైపోయింది? తండ్రిలో ఉన్న ఉగ్రత
ఉగ్రత మార్పు చెందింది, అది కనికరముగా, దయగా, సమాధానముగా మనకు మార్చబడ్డది. ఇది ఒక గొప్ప మర్మము. ఇది అర్థమైన వాళ్ళకి ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. రోమా పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. రోమా 8:7. లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. హల్లెలూయా. అంతేనండి. శరీరానుసారం మన మనసు దేవునికి ఏమై ఉంది? ఒకప్పుడు మనం ఏ మనసు కలిగి ఉన్నాం? శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నాం కనుక మనం దేవుడికి విరోధులుగా ఉన్నాం. అది దేవుని వాక్యానికి లోబడలేదు. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనలో ఇప్పుడు వైఖరి ఏమైపోయిందంటే మారిపోయింది. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పుడు మనకి సమాధానం కలిగింది. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనలో కూడా ఉగ్రత అనేది పోయి మన మీదకి ఏమొచ్చిందండి? మార్పు కలిగింది. ఆ మార్పు ఏంటంటే సమాధానము. మనకి సమాధానము. తండ్రికి మనకు సమాధానకర్తగా ఉన్నవారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన బలియాగము ద్వారా తండ్రికి మనకు మధ్యలో ఏం కలిగిందంటే ఇప్పుడు సమాధానము. అందుకే యేసుక్రీస్తుకున్న గొప్ప పేర్లు ఒక పేరు ఏంటంటే యెషయా గ్రంథం 9:6లో ఆయన సమాధానకర్త. ఆయన ఏంటంటే ఆ సమాధానకర్త యగు అధిపతి. హల్లెలూయా. సమాధానానికి, శాంతికి, ఏమండి నెమ్మదికి అధిపతి ఎవరంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఈ లోకములో ఆయన చిచ్చు పెట్టడానికి రాలేదండి, సమాధానపరచడానికి వచ్చారు, సమాధానం ఇవ్వడానికి వచ్చారు. అందుకే ఆయన ఏమండి ఆయన శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. నిన్న చెప్పుకున్నాం, ఎవరు బాబు నేనేమన్నా బందిపోటున్నా, నన్ను గుదియలు ఏమండి ఇలాగా మరిసలట్టుకొని వచ్చారు, నేనేమన్నా బందిపోటున్నా అన్నారు. బందిపోటు కాదు, ఆయన మరణించడానికే వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. ఉగ్రతను రేపగలిగే మన పాపాలని ఎవరు భరించేశారో తెలుసా? యేసుక్రీస్తు భరించేశాడు. అమ్మా, ఉగ్రతను రేపే పాపములన్నిటిని ఎవరు భరించారు? మన ప్రభువైన యేసుక్రీస్తు తన కనికరం మన పట్ల చూపి ఏమంటే మన అతిక్రమాలన్నిటినీ ఆయన భరించాడు. భరించి ఆయన ఏమంటే మనకి దేవునికి ఏమిచ్చాడండి? సమాధానమునిచ్చాడు. 2వ కొరింథీ పత్రిక 5:19. ఆమేన్. దేవుడు వారి అపరాధములు వారి మీద మోపలేదు. నీ అపరాధములు, నా అపరాధములు మన మీద మోపలేదు. ఈ లోకస్తులు అంటే అన్ని జనాంగాలు అయితే ఏమనుకుంటారు? మనం చేసిన పాపం మనం మోస్తున్నాం అనుకుంటారు. మనం చేసిన పాపమే, కానీ మన మీద మోపట్లేదు ఈయన. అందుకే మనకి ఇప్పుడు వస్తుంది సంతోషం, సమాధానం, నెమ్మది. మరి అవన్నీ ఏం చేసుకున్నాడు? తన మీద మోపుకున్నాడు. మన మీద మోపబడినవన్నీ తీసుకొని ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒకడు పెద్ద మూటట్టుకుని వెళ్తున్నాడట నడుచుకొని. అది చూసిన ఒక ట్రక్ డ్రైవర్ చూసి, అయ్యో చాలా పాపం మొయ్యలేక వెళ్తున్నాడు, రావయ్యా ట్రక్ ఎక్కువ అని చెప్పాడట. ఎక్కిన తర్వాత అన్నాడు. ఇదేంటి ఎంత గుర్తున్నాడు? ట్రక్ ఎక్కేకడా అని వెనక తిరిగి చూస్తే నెత్తి మీద పెట్టుకున్నాడట. నెత్తి మీద పెట్టుకున్నాడమ్మా, నెత్తి మీద పెట్టుకున్నాడట. ఎందుకయ్యా నెత్తి మీద పెట్టుకున్నావంటే, బండిలో బరువు ఎక్కువైపోతుంది, నన్ను నెత్తి మీద పెట్టుకున్నాను అంటాడు. కొంతమంది అలాంటి ప్రబుద్ధులు ఉంటారన్నమాట. ఏమండి, కాబట్టి నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత నీ పాపములన్నీ కూడా ఆయన భరించేశాడు ఆల్రెడీ. నువ్వు అది నమ్మగలిగితే నీకు శాంతి వస్తుంది. హల్లెలూయా. అదే ఇక్కడ చెప్తున్నాడు పౌలు, తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే సమాధాన పరిచేశాడు. ఆ సమాధాన పరిచయాన్ని మాకు ఇచ్చాడు. మేము చెప్పిన ఈ మాటలు మీరు నమ్మితే మీకు కూడా ఏమొస్తుంది? సమాధానం వస్తుందని వారు క్రీస్తుని ప్రకటిస్తున్నారు అండి అపోస్తులు. హల్లెలూయా. అలాగే 2 కొరింథీ 5:20 కూడా చదువుదాం.
కావున ఆ, ఆ, ఆ. అది ఇప్పుడు దేవుడికి మనకు ఏముందంటే వైరం ఉంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం ద్వారా. ఇదే ఒప్పుకొని ఆయన వైపు తిరిగినప్పుడు ఆయనకి మనకి ఇప్పుడు ఏం పడ్డదండి? సమాధాన పడ్డాను. క్రీస్తు పక్షంగా మిమ్మల్ని, క్రీస్తుకు మేము రాయబారులం. క్రీస్తుకు మేము ఎవరు? రాయబారులం. ఇప్పుడు క్రీస్తుకు మీకు మేము ఎవరో రాయబారులుగా ఉన్నాం. ఇదిగో మేము నమ్ముకొని, మేము రక్షించబడ్డాం. మీరు కూడా నమ్ముకొని ఆయనలోకి వస్తే మీకు శాంతి, సమాధానం, నెమ్మది కలుగుతుందని ఏమండి పౌలు చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మిమ్మల్ని ఏం చేస్తున్నాం తెలుసా? బతిమాలుకుంటున్నాం అన్నాడు. ఏమన్నాడండి? అందుకే ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించాడు. ఆ వాక్యమే మీకు చెప్పాం, మీరు నమ్మండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సువార్త చెప్పండి అంటే సొంత కథలు చెప్తున్నారు, పెట్ట కథలు ఉన్నాయి. వాళ్ళ చేత వీళ్ళతో చండించుకుంటున్నారు. వీళ్ళ కోసం మనకెందుకు? మన దేవుడు చేసిన త్యాగాన్ని చెప్పండి. ఇప్పుడు ఎవరి రుసులు మనకు అక్కర్లేదు, ఎవరి మాటలు అక్కర్లేదు. మన దేవుడు చేసిన త్యాగాన్ని చెప్పండి. నమ్మితే మేలు పొందుకుంటారు, లేకపోతే వాళ్ళ ఇష్టం. అది అయిపోతారు, ఇదే మనం చెప్పవసరం లేదు. నమ్మితే రక్షించబడతారు, లేకపోతే వాళ్ళ ఇష్టం. ఏమవుతారో మాకు తెలియదు. ఒక విషయం తెలుసా ఏమండి? ఒక నాస్తికుడు వచ్చాడంట సువార్త చెప్తుంటే, యేసు ప్రభు దేవుడు 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 అన్నారా? ఆయన దేవుడు కాదు, ఆయన మానవుడు. నీకు బైబిల్లో ఒకది ఉంది కాబట్టి ఆయన నమ్ముకోవద్దు. అసలు దేవుడు అనేవాడే లేడు, అసలు దెయ్యం అనేదే లేదు. అదంతా మీ భ్రమ, మీ ఊహ, మీ కల్పన అన్నాడట. ఇలాగ అన్నీ అన్న తర్వాత ఈయన అయితే నువ్వు అన్నట్టే దేవుడు లేడు అనుకుందాం. దేవుడు లేడు, దెయ్యం లేదు అనుకుందాం. ఇప్పుడు చచ్చిపోయాం, ఏం పర్వాలేదు. ఇది ఎందులోకి వెళ్ళిపోద్ది? చచ్చిపోయింది గాల్లో కలిసిపోద్ది. అంతే, దేవుడు లేడు కదా, దెయ్యం లేదు కదా, గాల్లో కలిసిపోద్ది. పర్వాలేదు అది నువ్వు అన్నట్టు. కానీ నేను అన్నట్టు దేవుడు ఉన్నాడు, పరలోకం ఉన్నది, నరకం ఉన్నది అనుకుందాం. నేను చెప్తున్నట్టుగా దేవుడు ఉన్నాడు, పరలోకం ఉన్నది, నరకం ఉంది అనుకుందాం. ఇప్పుడు నేను దేవుడిని నమ్ముకున్నది ద్వారా, నేను ఆయన చెప్పినట్లు జీవించడం ద్వారా, మంచి ప్రవర్తన కలిగి మంచిగా జీవించడం ద్వారా నేను ఇప్పుడు పరలోకం వెళ్ళిపోతాను. మరి నీ సంగతి ఏంటి అని అడిగాడట. నీ సంగతి ఏంటి? ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఒకవేళ లేదన్నా నాకు పర్వాలేదు, మరి నీకేంటి సంగతి? ఉందంటే నీ సంగతి ఏంటి అన్నాడట. వెంటనే అవాక్కయ్యాడట. ఏమండి, నేను నమ్ముతున్నది ఉందనుకో, ఆడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎక్కడ పోతాడు? నరకానికి పోతాడు, అంగీకరించలేదు కాబట్టి. అనగానే జబ్బుకు నోరు పోసుకొని వెళ్ళిపోయాడట. కాబట్టి కొంతమంది జ్ఞానవంతులుగా కనపడతారు కానీ వాళ్ళు జ్ఞానమును ఉపయోగించరు. ఈ లోకంలో ఉపయోగిస్తారు, కథలు ఎలాంటివి చెప్తారు కానీ వాళ్ళు దేన్ని? ఆయన యందు విశ్వాసము ఉంచరు. విశ్వాసం ఉంచిన వారు ఏమవుతారంటే ఉగ్రత నుండి తప్పించబడతారు. విశ్వాసం ఉంచిన వారు దేవుడు ఉగ్రత నుంచి తప్పించబడి దేవుడితో సమాధానము పొందుకోగలుగుతారు. అందుకే పాపం ఉన్నవాడికి సమాధానము ఉండదు. ఎందుకు? ఇంట్లో గొడవలు కొన్ని వస్తూ ఉంటాయి, ఇంట్లో చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి. ఆ తగాదాల్లోనే మన ఇంటిలోకి వెళ్తే మనశ్శాంతి ఉండదు. అంటే ఏదో గందరగోళంలాగా ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ భార్య చేసిన దాన్ని భర్త మెచ్చుకొని, లేకపోతే నాదే తప్పు అయిందని చెప్పుకొని, నాదే తప్పు అయిన ఇద్దరు చెప్పుకొని మళ్ళీ కలిసిపోయారు అనుకో, అప్పుడు ఏమవుతారు? అప్పుడు వరకు ఏమండి చారు, బొవ్వ, గెవ్వ అన్నీ అలా పడేసినవి అన్నీ కూడా ఇప్పుడు ఏమవుతాయంటే మంచి పలావు, మంచి చికెన్లు, మంచి ఫిష్లు అన్నీ వస్తాయి. అన్నీ వచ్చేసే ఇంట్లోకి. ఎందుకు వచ్చాయి? సమాధానము సమృద్ధిని తీసుకొచ్చేస్తుంది. సమాధానం లేకుండా ఎన్ని రకాలు మనం ముందెట్టినా కూడా నేను తిన్నా అనుకుంటున్నట్టు ఉంటారు.
అందుకే చిన్న ఇంట్లో గొడవ అయితేనే నీకు లోన గందరగోళం జరిగిపోతుంటే, లోకంలో ఏమంటే దేవునికి అవిధేయతన, పాపము, దోషము, ఏమంటే కల్మషము అన్ని రకాలతో నింపబడిపోయి నీవు సమాధానం కోసం కొండలెక్కితే ఏంటి, గుట్టలెక్కితే ఎక్కడికెక్కడ తిరిగితే ఏంటి, పుణ్యనదుల్లో మునిగితే ఏంటి? ముందు మారవలసింది నీ హృదయం కడగబడాలా. ఆ హృదయం కడిగేదే యేసు రక్తము, ఆ హృదయాన్ని కడిగేదే యేసు వాక్యము. అమ్మా ఏంటమ్మా? యేసు వాక్యము, యేసు రక్తము నీ పాప దోషములన్నిటినీ కడిగి నేను పవిత్రుడిగా, నేను క్రీస్తు బిడ్డగా మారుస్తుంది. అందుకే వాక్యం నిన్ను కంటే రక్తం నిన్ను కడుగుతుంది, వాక్యం నిన్ను కడుగుతుంది, వాక్యం నిన్ను కంటది, రక్తం నిన్ను సంపూర్ణముగా శుద్ధి చేస్తుంది. అందుకే యేసు వాక్యము, యేసు రక్తము ఎంతో శ్రేష్టము. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్నాయమ్మా? మీకు అర్థమైతే మీరు ధన్యులే. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23, 24 వచనాలు. మత్తయి సువార్త ప్రభువారు చెప్తున్నారు, నువ్వు బలిపీఠం దగ్గర అర్పణ అర్పించినప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనదని కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి, సహోదరుడా ఇదిగో నా విషయంలో నీకేమైనా ఉన్నదా, ఇదిగో నీ విషయంలో నాకేమీ లేదు కానీ నా విషయంలో నీకేమైనా ఉన్నదా అని అతడి దగ్గర క్షమాపణ కోరుకో. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి ఏదైనా చెయ్యి. ముందు ఇక్కడ నువ్వు సమాధాన పడని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ సమాధాన పడకపోవడమే ఇంట్లో నీ ఒంటిలో దేవుడిచ్చిన సమాధానం కూడా పోతూ ఉంటుంది. దేవుడిచ్చిన సమాధానం కూడా నువ్వు అనుభవించలేకపోతూ ఉంటావు. అండ్ అందుకే ప్రభు ఏమన్నాడంటే, కోపపడు కానీ పాపము చేయకండి. మీకు ఇంట్లో భయంకరంగా అంటే శోధన ఎక్కడ వస్తుందంటే, సైతాన్ గాడు ఇంట్లోనే పెడతాడు. నీ కొంపడు ఎక్కడ పెడతాడు? నీ ఇంట్లోనే పెడతాడు. నీ మాట, నీ భార్య మాట, నీ భార్య నీ కోసమే చెప్తుంటుంది, నీ భర్త నీ కోసమే చెప్తుంటాడు, కానీ ఇద్దరు మాట్లాడతావు అన్నవాడు. ఇద్దరు చెప్పుకున్నది ఒకటే. అందుకని అప్పుడు ఇద్దరు ప్రభు వైపు చూచినప్పుడు అప్పుడు ఇద్దరిలో ఏమొస్తుంది అర్థం చేసుకుని జ్ఞానము దేవుడు వచ్చినప్పుడు ఒకరినొకరు అప్పుడు నీ విషయంలో నేను కోపలేలాగన్నాను, నీ విషయంలో నేను కోపలేలాగన్నాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని అడగడం కిరీటాలు ఏం పడిపోవండి. అదేమి తప్పు ఇదేం కాదు. కాబట్టి అందుకే ఒకరినొకరు మీరు క్షమించుకోండి అని బైబిల్లో చెప్పేది. భార్య నువ్వు క్షమించు, నిన్ను భార్య క్షమించడం తప్పే ఉందండి. దిద్దుకోవడంలో తప్పే ఉందండి, శాంతి తెచ్చుకోవడంలో. అందుకే ఒక మెట్టు దిగడానికి ఇష్టపడే శాంతి కొరకు, ఇంటిలో మేలు కొరకు ఒక మెట్టు నువ్వు తగ్గు. దేవుని స్తోత్రం. ఇద్దరు కలిసి మెట్లు ఎక్కుతారు అప్పుడు. లేకపోతే నువ్వు ఒక మెట్టు తగ్గలేదనుకో, ఉన్న మెట్లు ఇద్దరు అక్కడే ఉంటారు. మీరు ఏం చేస్తావు? పోట్లాడుకుంటూ. కాబట్టి ఈ పోట్లాటలు ఇవన్నీ కూడా సైతానికి సంబంధించినవి. కొంతమంది దర్శనాలు చెప్తారు, పాస్టర్ గారు నాకు దర్శనం వచ్చిందండి, ఏంటి వాళ్ళతో తిరిగినట్టండి, వీళ్ళతో తిరిగినట్టండి, వాళ్ళతో ఉన్నట్టండి, అదేదో చేసినట్టండి, ఆ పాపం చేస్తున్నట్టు ఈ పాపం చేస్తున్నట్టు వచ్చింది. దేవుడు దర్శనం కాదమ్మా, అది సైతాను. అది నీకు ఎవరు ఇచ్చారు? సైతాను గారు నేను మోసం చేస్తున్నాను. నీకు మంచి దర్శనాలన్నీ కూడా ఏమండి, మంచి దర్శనాలు అంటే మేలు చేసే, సహాయం చేసే, ఆదరించే, బలపరిచే, పరిచర్లో వాడబడుతున్నాయి, దేవుడి కొరకు నిలబడుతున్నాయి, ఇవన్నీ కళ్ళు వచ్చాయనుకో అవి దైవ దర్శనాలు. అంతేగాని పాపపు కార్యాలు చేస్తున్నట్టుగా ఏమైనా వచ్చినాయా? అవి ఏంటి దర్శనాలు చెప్పండి? అపవాది శోధన అనే విషయాన్ని మీరు గమనించండి. దేవుని స్తోత్రం. అందుకే ఎంత సింపుల్, ఒక సహోదరుడికి నీ గొడవ వస్తేనే, సహోదరుడు అంటే రోడ్డు మీద వాడు కాదండి, నీ సంఘంలో వాడు గొడవ వస్తేనే ముందు వాడితో వెళ్ళి నువ్వే క్షమాపణ చెప్పేసుకుని వచ్చేయి, నీకు తేలిక అయిపోద్ది. ఆ వ్యక్తి క్షమించాడా, ఆ వ్యక్తికి మేలు జరుగుతుంది. క్షమించలేదా, నిప్పులు కుప్పలుగా పడతాయి. నేను చూసుకుంటాను ఆ సంగతి అన్నాడు ప్రభు. హల్లెలూయా. అందుకే ఇంకా అడిగిన తర్వాత ఇంకా వాళ్ళతో మనం పట్టించే అవసరం లేదు, ఉన్నది ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయాలు ప్రభువారు చెప్పారు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే ఈరోజు ఈ రీతి అయిన విధానము విశ్వాసుల్లో లేకపోవటం వల్ల ఇంట్లో కలహాలు ఎక్కువైపోతున్నాయి. ఈ విషయాలు భార్యకి తెలియట్లేదు, భర్తకి తెలియకపోవటం వల్ల నేను తగ్గేది లేదంటం వల్ల ఇంట్లో గొడవలు, నేను తగ్గుతాను అంటం వల్ల సమాధానం. తగ్గడాల వల్ల ఏంటంటే సమాధానం, రెచ్చిపోవడం వల్ల ఏంటంటే అధికమైన అశాంతి మనకు వచ్చేస్తుంది. అందుకే ఎప్పుడు కూడా తగ్గించుకునేవారిగా ఉండాలి. భార్య తగ్గించుకోవాలి, భర్త తగ్గించుకోవాలి, పిల్లలు తగ్గించుకోవాలి, కుటుంబంలో సంఘస్థుల్లో ఉన్నవారు తగ్గించుకున్నవారు అందరూ కూడా తక్కువైన వాళ్ళు కాదు. తగ్గించుకున్న వాళ్ళందరూ కూడా పాపం చేశారని కాదు, తగ్గించుకున్న వాళ్ళు అందరూ కూడా అపరాధం చేయడం వల్ల తగ్గించుకున్నారని కాదు, దేవుని ప్రేమను బట్టి, దేవుని మాటను బట్టి తగ్గించుకున్నారు. అక్కడ సమాధానము, శాంతి, నివాసం ఉంటాయి. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, అలా తగ్గించుకున్న వారిని నేను హెచ్చిస్తాను. ఈ మనుషులు తక్కువగా చూసారేమో కానీ నేను మాత్రం వాళ్ళు ఏం చేస్తాను, హెచ్చిస్తాను, ఘనపరుస్తాను, ఆనర్ చేస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ ఒక పాటలో నేను ఇలా రాశాను. హల్లెలూయా, హల్లెలూయా. 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో మాటల్ని తీసుకొని ఇలా రాశాను. హల్లెలూయా. 1వ కొరింథీ 1:18, కొలసీ 1వ అధ్యాయము 20-21 వచనాలు. చాలండి, అది మీరు ఇంటికాడ చూసుకోండి. సిలువయే నాకు సమాధానమిచ్చెను, ఆ సిలువయే నాకు శక్తి ఆయను, సిలువయే నాకు సమాధానమిచ్చెను, ఆ సిలువయే నాకు శక్తి. సిల్వ శక్తియే నాకు విధేయతను నేర్పెను, సిల్వ శక్తియే నాకు విధేయతను నేర్పెను, సిల్వ రక్తమే నాకు సంధి కుదిర్చెను, ఆ సిల్వ రక్తమే నాకు సంధి కుదిర్చెను. యేసయ్యా నీ ప్రేమ అంతమే, యేసయ్యా నీ త్యాగం హద్దులే. చెప్తా అందరూ, యేసయ్యా నీ ప్రేమ అంతమే లేనిది, యేసయ్యా హద్దులే. సిలువలో వేలాడిన ప్రేమామయుడా, శిలలాంటి నా హృదయాన్ని మార్చినవయ్యా, ఆ సిలువలో వేలాడిన ప్రేమామయుడా, శిలలాంటి నా హృదయాన్ని మార్చినవయ్యా, నా పాప దోషాలను నీవు భరించి గొప్ప రక్షణను నాకిచ్చినవయ్యా, నా పాప దోషాలను నీవు భరించి గొప్ప రక్షణను నాకిచ్చినవయ్యా, సిలువలో వేలాడిన ప్రేమామయుడా, శిలలాంటి నా హృదయాన్ని మార్చినవయ్యా, సిలువలో వేలాడిన శిలలాంటి నా హృదయాన్ని మార్చినవయ్యా. ఎస్, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిజమే ఈరోజు పాప దోషముల చేత ఆదాము హవ్వలు చేసిన పాపం, నా క్రియల ద్వారా చేసిన పాపాలు బట్టి